హాయ్ చెల్లెళ్ళు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఇన్స్టెంట్ పాప్కార్న్. మేము డీమార్ట్కి అయితే వెళ్ళామండి. గ్రాసరీస్ అయితే కొనుక్కుందామని చెప్పేసి అక్కడ ఇది ఇన్స్టెంట్ పాప్కార్న్ అంట. మా అమ్మాయి అయితే చూసి అడిగిందండి, ఎందుకంటే తనకు పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పి తన కోసం తీసుకున్నానండి. స్మెల్ అయితే చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది. మరి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలీదు. అందులోనే ఆయిల్ అది కూడా మిక్స్ అయితే వచ్చేసిందండి. ఇన్స్టెంట్ కదా, డైరెక్ట్గా ఈ విధంగా వేసేసుకోవడమే. నేను ఇడ్లీ పాత్రలో అయితే వేసుకున్నాను. సో ఈ విధంగా వేసేసుకొని మూతను అయితే క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. టప్ టప్ అనుకుంటా మీదకైతే వచ్చేస్తున్నాయండి. సో ఫైనల్గా మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. పాప్కార్న్ అయితే చాలా చప్పగా ఉంది. ఓకే ఓకే అని చెప్పొచ్చు. నాకైతే 50-50% నచ్చింది అంతే. ఫైనల్గా ఇలాంటి ఫుడ్ని కిడ్స్కి అయితే అవాయిడ్ చేయడం మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్మెల్ అనేది చాలా డర్టీగా వచ్చింది, అసలు బాగాలేదండి. మా పాపకి పాప్కార్న్ అంటే ఇష్టం అని చెప్పేసి తీసుకున్నాను. ఈ రోజుతో అది కూడా మానిపించేద్దాం అనుకుంటున్నాను. ఇన్స్టెంట్ పాప్కార్న్ అస్సలు ఇవ్వకూడదు, అవాయిడ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను.